వాంఖడే స్టేడియంలో జరిగిన ముంబై ఇండియన్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ ఒకవైపు పూర్తిగా వన్ సైడ్ గా సాగినా మధ్యలో చోటు చేసుకున్న ఒక చిన్న ఘటన మాత్రం మ్యాచ్ కి హీట్ తీసుకువచ్చింది. ప్రేక్షకులందరి దృష్టిని ఆకర్షించిన ఆ హీటెడ్ మూమెంట్ తిలక్ వర్మ మరియు జెమీ ఓవర్టన్ మధ్య జరిగింది. మ్యాచ్ ఫలితం దాదాపు క్లియర్ అయిన సమయంలో కూడా ఈ క్లాష్ గ్రౌండ్లో టెన్షన్ను పెంచింది. మ్యాచ్ ప్రారంభం నుంచే ముంబై ఇండియన్స్ పరిస్థితి దారుణంగా మారింది. కేవలం 11 పరుగులకే 3 వికెట్లు కోల్పోవడం వాళ్లకు పెద్ద షాక్ అయింది. ఓపెనర్లు పూర్తిగా విఫలం కావడం, ఫామ్లో ఉన్న బ్యాటర్లు కూడా డకౌట్ అవ్వడం వల్ల టీం ప్రెజర్లో పడిపోయింది. అలాంటి పరిస్థితిలో క్రీజులోకి వచ్చిన తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ ఇద్దరూ కలిసి ఇన్నింగ్స్ ని నిలబెట్టే ప్రయత్నం చేశారు. ఇద్దరూ కొంతసేపు జాగ్రత్తగా ఆడుతూ స్కోర్బోర్డ్ ని కదిలించే ప్రయత్నం చేశారు. అయితే రనరేట్ పెంచాల్సిన అవసరం ఉన్న సమయంలో మ్యాచ్లో ఒక కీలక మలుపు వచ్చింది. బౌలింగ్ కి వచ్చిన జెమీ ఓవర్టన్ ఓవర్లో తిలక్ వర్మ ఒక్కసారిగా గేర్ మార్చాడు. అప్పటి వరకు నిదానంగా ఆడుతున్న అతను ఆ ఓవర్లో మొదటి 3 బంతుల్లోనే 10 పరుగులు రాబట్టి ముంబైకి చిన్న ఆశ చూపించాడు. ఆ షాట్స్ చూసిన వెంటనే ఫ్యాన్స్ లో మళ్లీ హోప్ పెరిగింది. మ్యాచ్ పూర్తిగా చేజారిపోలేదనే ఫీలింగ్ వచ్చింది. కానీ అదే ఓవర్ చివర్లో జరిగిన ఘటన మాత్రం మ్యాచ్ మూడ్ ని మార్చేసింది. చివరి బంతికి తిలక్ వర్మ డబుల్ తీసే ప్రయత్నం చేశాడు. మొదట రన్ కోసం బయలుదేరిన నాన్ స్ట్రైకర్ ఎండ్ వద్ద ఉన్న సూర్యకుమార్ యాదవ్ తిరిగి రావాలని సూచించాడు. తిలక్ వెంటనే వెనక్కి తిరిగే సమయంలో బౌలర్ ఓవర్టన్ రనౌట్ ప్రయత్నం చేశాడు. అదే సమయంలో ఇద్దరి మధ్య చిన్న మాటల యుద్ధం మొదలైంది. తిలక్ వర్మ కొంచెం ఆగ్రహంతో రియాక్ట్ అవ్వగా ఓవర్టన్ కూడా తన స్టైల్లోనే కౌంటర్ ఇచ్చాడు. క్షణాల్లోనే గ్రౌండ్లో హీటెడ్ మూమెంట్ ఏర్పడింది. ఈ సెట్ యువేషన్ చూసిన వెంటనే సూర్యకుమార్ యాదవ్ మధ్యలోకి వచ్చి పరిస్థితిని కంట్రోల్ చేయడానికి ప్రయత్నించాడు. అంపైర్లు కూడా జోక్యం చేసుకుని ఇద్దరికీ వార్నింగ్ ఇచ్చారు. కొన్ని క్షణాలు టెన్షన్గా ఉన్న ఈ ఘటన చివరకు పెద్ద వివాదంగా మారకుండా ముగిసింది. మ్యాచ్ ముగిసిన తర్వాత ఇద్దరూ హగ్ చేసుకోవడం ద్వారా ఈ క్లాష్కి పూర్తి విరామం ఇచ్చారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే అది పూర్తిగా చెన్నై సూపర్ కింగ్స్ ఆధిపత్యంలో సాగింది. మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై భారీ స్కోర్ నమోదు చేసింది. ముఖ్యంగా ఒక అద్భుతమైన సెంచరీ మ్యాచ్ను పూర్తిగా వారి వైపు మళ్లించింది. 200 పైగా టార్గెట్తో బరిలోకి దిగిన ముంబై ఆ ప్రెజర్ను హ్యాండిల్ చేయలేకపోయింది. స్పిన్ బౌలింగ్ ముందు ముంబై బ్యాటర్లు పూర్తిగా తేలిపోయారు. సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ కొంత ప్రతిఘటన చూపించినా మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. ఫలితంగా జట్టు 104 పరుగులకే ఆలౌట్ అయింది. భారీ తేడాతో ఓడిపోవడం ముంబైకి పెద్ద షాక్ అయింది. మొత్తానికి ఈ మ్యాచ్లో ఒకవైపు చెన్నై డామినేషన్ కనిపించగా మరోవైపు తిలక్ వర్మ వర్సెస్ ఓవర్టన్ మధ్య జరిగిన హీటెడ్ మూమెంట్ మ్యాచ్కి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇటువంటి చిన్న క్లాష్లు క్రికెట్లో కామన్ అయినా ఫ్యాన్స్ కి మాత్రం ఇవి మ్యాచ్ ని మరింత ఎంటర్టైనింగ్ గా మార్చేస్తాయి. ఇప్పుడు అందరి దృష్టి ఒక్కటే, ముంబై ఈ ఓటమి నుంచి ఎలా తిరిగి వస్తుంది, అలాగే చెన్నై తమ ఫామ్ ని కొనసాగిస్తుందా? రాబోయే మ్యాచ్లు ఈ ప్రశ్నలకు సమాధానం ఇస్తాయి.